హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఇంట నా చేతి వంట. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెసర్ల కర్రీ. గ్రీన్ మూంగ్ అంటారు కదండి, అదే అండి. పొట్టు పెసర్లు, 1 కప్పు పొట్టు పెసర్లు బాగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వాటర్తో బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే కొంచెం అలా చిదిమేలా ఇలా బాయిల్ చేసుకొని వాటర్ అంతా ఒక కప్పులో స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోండి, పారేయకండి. అలాగే ఒక చాప్డ్ ఆనియన్, 2 చాప్డ్ టొమాటోస్, కొంచెం కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, కరివేపాకు యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రై చేసి ఇందులోనే మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న 2 టొమాటోస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టొమాటో మెత్తబడితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. సో ఇది మెత్తబడిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా పెసర్లు, అవి వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పెసర్లని ఇందులో యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసిన పెసర్లు కొంచెం అలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం అలా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది 1 కప్ వచ్చాయి. అలాగే మనం 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇది లిడ్ క్లోజ్ చేసుకొని 1 విజిల్ వచ్చే వరకు పెట్టండి. ఆవిరంతా పోయిన తర్వాతే లిడ్ ఓపెన్ చేయండి. అయిపోయింది, వేడి వేడిగా పెసర్ల కర్రీ రెడీ. ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇంకేముంది, వేడి వేడి రోటీస్లో కానీ లేకపోతే చపాతీలో కానీ ఇది తినేసేయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. జనరల్గా ఇలా పెసర్లు అంటే గుగ్గిళ్ళు చేసుకుంటారు, బట్ ఇలా కర్రీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మీకోసమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.